క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ ప్రేమవందనములు, శుభములు. ఆదికాండం 1వ అధ్యాయం 6-8 ప్రకారము దేవుని సృష్టిలో 2వ దినమున మేఘములు మరియు నీరు సృజించబడెను. కానీ దీనికి భిన్నంగా యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12-14 వచనాల ప్రకారం, తేజ నక్షత్రమా, వేకో చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా అని వ్రాయబడి ఉన్నది. లూసిఫర్ పాలనలో మేఘము భూమి మీద వర్షించుచున్నది. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4-30 వచనాల ప్రకారం. 8 ఆదికాండం 1వ అధ్యాయము 9 వచనం నుంచి 13 వచనాల ప్రకారము, భూమి 3వ దినమున సృష్టించబడి ఉన్నది, అది పూర్వము ఉనికిలోనికి వచ్చి ఉన్నది. 2వ వచనం ప్రకారము, ఉనికి కలిగి ఉండి పాపం వలన వరద సంభవించినది. ఆదికాండం 1వ అధ్యాయం 2-8 వచనాల ప్రకారము, మొదటి 2 దినాల్లో కలిగినది. 9 ఆదికాండము 1వ అధ్యాయం 9-13 వచనాల ప్రకారము, భూమి 3వ దినమున ఆరిన నేలగా సృజించబడి ఉన్నది. తేదీ లేని గతంలో భూమి ఆరిన నేలగా సృజించబడి ఉన్నది, ఆరిన నేలగా ఉండినది. పాపము వలన కలిగిన వరద వచ్చేంత వరకు ఆరిన నేలగా ఉండినది. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారము, కీర్తనలు 104వ అధ్యాయము 6-9 వచనాల ప్రకారము, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయెను, నీ ఉరుము ధ్వని విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటిని నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములు ఎక్కెను, పల్లములకు దిగెను, అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. Hallelujah. God bless you all abundantly. Thank you for watching.